అందరికీ నమస్తే. ఫార్ములా ఈ రేసు, కేటీఆర్ త్వరలో అరెస్టు, ఈ వార్తల మధ్య కేటీఆర్ ప్రెస్ మీట్, ఒక కూల్ ప్రెస్ మీట్ బయటకొచ్చిన తర్వాత ఇప్పటిదాకా అయితే ఎవరు స్పందించలేదు. గవర్నమెంట్ ఎప్పుడు స్పందిస్తుందో తెలియదు కానీ కనీసం కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. ఈవెన్ కాంగ్రెస్ సోషల్ మీడియా కూడా మూగపోయింది. కాంగ్రెస్ సోషల్ మీడియా కూడా అసలు దీనిలో ఏం రెస్పాండ్ కావాలని అర్థం కాలే. ఎందుకంటే వాళ్ళు ఏదైతే కీ పాయింట్ ఏంది, 55 కోట్ల రూపాయలు దొంగతనంగా కేటీఆరే ఏదో ఫోన్ చేసి చెప్పించి ఆఫీసర్తో నుంచి 55 కోట్ల రూపాయలు ఫారెన్ పంపించేసిండ్రు, ఫారెన్ అకౌంట్స్కు. అదే ఈ ఫార్ములా ఈ రేస్ దానికి పంపించేసిండ్రు. దీనిలో కేటీఆర్ దొంగ, తర్వాత ఈయన దొంగ, ఆయన దొంగ అని చెప్పే ప్రయత్నం చేసిండ్రు. కేటీఆర్ ప్రెస్ మీట్ తర్వాత మళ్ళీ కిక్కుమంటలేరు వీళ్ళు. ఎందుకు అంటలేరు అని అంటే కేటీఆర్ అసలు వీళ్ళ కీ పాయింట్ని కొట్టేసిండు. వీళ్ళ కీ పాయింట్ మీద దెబ్బ కొట్టిండు. వీళ్ళ కీ పాయింట్ మీద దెబ్బింది, అవును నేనే సంతకం పెట్టినా, నేనే చెప్పినా, నేనే 55 కోట్లు ట్రాన్స్ఫర్ చేయించేసిన, అసలు దీన్ని మొత్తం క్యాన్సిల్ చేసి తెలంగాణకు నష్టం చేసింది మీరే అని చెప్పి ఆయన ఉల్టా మాట్లాడేసిండు. ఉల్టా మాట్లాడిన తర్వాత డైలమాలో పడ్డారు వీళ్ళు. ఇప్పుడు ఏం చేయాలి? అరెస్ట్ చేస్తారా ఏమిదో తర్వాత విషయం, కానీ ముందు దీని మీద ఏం రెస్పాండ్ కావాలి. 55 కోట్ల రూపాయలు నష్టపోలేదు. 55 కోట్ల రూపాయలు ఆ కంపెనీ దగ్గర ఉన్నాయి, ఫారెన్ కంపెనీతో ఉన్నాయి, ఫార్ములా ఈ రేస్ కంపెనీతో ఉన్నాయి. మీరు ఒకవేళ ఫిబ్రవరిలో కనుక పెట్టి ఉండింటే ఖచ్చితంగా ఆ 55 కోట్లకు మిగతా ఏమంటే మెయింటెనెన్స్ కట్టి మీరు ఆ ఫార్ములా ఈ రేస్ పెడితే ఇంకా ఎక్కువ లాభం వచ్చేది అనేది కేటీఆర్ వాదన. ఇప్పుడు ఏంది, ఒకవేళ మీరు ఫార్ములా ఈ రేస్ పైన ఈ విషయంలో కేటీఆర్ పైన కనుక కేసు ఫైల్ చేస్తే ఫార్ములా ఈ రేస్ కంపెనీ పైన కూడా కేసు పెట్టక తప్పదు. ఫార్ములా ఈ రేస్ కంపెనీ మీద కనుక కేసు పెడితే మనకు ఫారెన్ నుంచి వివిధ దేశాల నుంచి వచ్చే కంపెనీలు వాళ్ళు కూడా వచ్చే ధైర్యం చేయరు హైదరాబాద్కు. యాక్చువల్గా ఇది జరిగింది నిజానికి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మనం మాట్లాడుకోవడం కాదు, ప్రపంచ దేశాలలో హైదరాబాద్ గురించి మాట్లాడుకోవడం. ప్రపంచ దేశాల్లో ఒక ఈ రేస్ ఫార్ములా జరిగితే దాని మీద పెద్ద చర్చ జరిగితే ప్రపంచమంతా హైదరాబాద్లో ఇది ఒక ఈ ఫార్ములా జరుగుతుందంటే ఈ బేస్డ్ కంపెనీస్ మొత్తం కూడా ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ ఎలక్ట్రిక్ ఆధారంగా వెహికల్స్, కార్లు, బస్సులు ఏమైనా కావచ్చు, దానికి సంబంధించిన తయారీ సంస్థలు, తర్వాత దానికి సంబంధించిన మార్కెటింగ్ సంస్థలు అవన్నీ కూడా హైదరాబాద్కి వస్తే చాలామందికి ఉద్యోగాలు వస్తాయనేది. కిషన్ రెడ్డి కూడా మాట్లాడాడు. ఫార్ములా ఈ రేస్ అప్పుడు చాలామంది సినిమా ఇండస్ట్రీస్ వాళ్ళు వచ్చిండ్రు, చాలామంది పొలిటీషియన్స్ వచ్చిండ్రు. కిషన్ రెడ్డి కూడా నా ప్రోగ్రామ్కు ఏం మాట్లాడి విన్నాడు ఒకసారి. ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి కానీ పర్యాటక రంగం పెరగడానికి కానీ ఉపయోగపడుతుంది. దాంతోపాటు ఈరోజు అయితే ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ ఎనర్జీ రావాలని, ఎలక్ట్రిక్ వెహికల్స్ రావాలని అయితే అందరం ప్రయత్నం చేస్తున్నాం. దాన్ని కూడా ఒక ప్రజలను మోటివేట్ చేసేటువంటి కార్యక్రమంగా ఇది లాభం చేకూరుతుంది. సో ఇక్కడ ఇది పెట్టుబడులు వస్తాయి, మంచి సంస్థ, మంచి వ్యవహారం జరుగుతుందని అప్పట్లో ఆ ప్రోగ్రాం జరిగినప్పుడు ఫిబ్రవరి 2023 జరిగినప్పుడు కిషన్ రెడ్డి ఇచ్చిన బయట ఇది. మొన్ననే తమిళనాడులో 40 కోట్ల రూపాయల చెక్కు ఈ ఫార్ములా రేస్ దానికి అక్కడ స్టాలిన్ వాళ్ళ కొడుకు ఇద్దరు కలిసి ఆ చెక్ ఇస్తున్న ఫోటో ఒకటి మనం చూసినాం ఈ మధ్యకాలంలో. ఎందుకంటే ఆల్రెడీ చెన్నై ప్లస్ పూణే ఈ రెండిట్లో ఫార్ములా 1 ఫేమస్. ఫార్ములా 1 అంటే డీజిల్, పెట్రోల్ అవి మన దగ్గర ఇప్పుడిప్పుడే టెక్నాలజీ పెరుగుతుంది. ఆ టెక్నాలజీ ఇప్పటిదాకా మన దగ్గర జరగలేదు. ఫస్ట్ టైం ఈ ఫార్ములా రేస్ జరగడం, ఆ ఈ ఫార్ములా రేస్ జరగడంతో 700 కోట్ల రూపాయల లాభం వచ్చిందనేది కేటీఆర్ చెప్పిండు. ఓలే జరగకపోతే మీరు జరగలేదని కాంగ్రెస్ నుంచి కౌంటర్ చేయొచ్చు, గవర్నమెంట్ నుంచి చెప్పొచ్చు ఇట్లా లాభం రాలేదో, ఆయన మళ్ళీ రిప్లై ఇచ్చుకుంటాడు ఆయన. కానీ ఇక్కడ కేటీఆర్ పైన కానీ కేసు బుక్ చేస్తే ఫార్ములా ఈ రేస్ పైన కూడా కేసు బుక్ చేయక తప్పదు. ఎప్పుడైనా సరే బ్రైబ్ అనేది, లంచం అనేది ఇచ్చేవాళ్ళు ఉంటారు, తీసుకునే వాళ్ళు ఉంటారు. వీళ్ళు 55 కోట్ల రూపాయలు ఫారెన్ కంపెనీకి కట్టినారు. వాళ్ళ ఫారెన్ కంపెనీ బ్యాక్ వీళ్ళకి మనం పంపించిందా పైసలు? అసలు ఫార్ములా ఈ రేస్ అనేది ఒక షెల్ కంపెనీ కాదు. ఏపీలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినంటే స్కిల్స్ కేసులో అదొక షెల్ కంపెనీ. ఆ షెల్ కంపెనీకి డబ్బులు పంపిస్తే ఆ డబ్బులు మళ్ళీ బ్లాక్లో వీళ్ళకి వచ్చినాయి, చంద్రబాబు నాయుడు వాళ్ళకి వచ్చినది ప్రధానమైన ఆరోపణ. కానీ ఇది అట్లా కాదు. ఈ ఫార్ములా అనేది ఒక ప్రపంచ స్థాయి సంస్థ. వీళ్ళు రకరకాల దేశాల్లో, రకరకాల రాష్ట్రాలలో ఈ ఫార్ములా రేస్ అనేది రెగ్యులర్గా నిర్వహిస్తుంటారు వీళ్ళు. ఒకవేళ మీరు ఈ ఫార్ములా మీద కనుక కేసు పెడితే ప్రపంచ దేశాల్లో హైదరాబాద్ పేరు బ్యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సేమ్ టైం మనకు వచ్చే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ఆగిపోతాయి. మన దగ్గరికి ఎవరు రారు ఇన్వెస్ట్ చేయడానికి. ఇక్కడంతా చిల్లర వ్యవహారం నడుస్తుంది, ఇక్కడంతా ఏదో నడుస్తుంది అనే ఒక ఇంప్రెషన్ మనకు వేరే దేశాలలో, వేరే రాష్ట్రాలలో, తర్వాత ప్రపంచవ్యాప్తంగా కూడా మన హైదరాబాద్ మీద ఒక బ్యాడ్ చర్చ జరిగే అవకాశం ఉంది. నిజానికి 2022లో దోహా అనే ఒక సిటీలో వరల్డ్ ఫుట్బాల్ మ్యాచ్ నడిచింది. అది ఎక్కడనో లేదు, ఖతర్లో ఉంది. నిజానికి దోహా అనే ఒక సిటీ చాలామందికి కాదు, ఎవరికి తెలియదు, చాలామందికి తెలియదు, పెద్ద చర్చలో ఉన్న సిటీ అది.
కానీ అక్కడ వరల్డ్ ప్రపంచ ఫుట్బాల్ మ్యాచ్ 2022లో జరిగితే అసలు మొత్తం నేషనల్ మీడియా, ఇంటర్నేషనల్ మీడియా మొత్తం అందరికీ దోహా అనే ఒక సిటీ ఉందని తెలిసింది అందరికీ. ఖతర్‌లో దోహా అనే సిటీ ఉందని. అసలు ఈ ఒలింపిక్స్ కోసం ఎందుకు ఒలింపిక్స్ అనేది లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఆ ఒలింపిక్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఒలింపిక్స్ వల్ల వచ్చేదేముంది? ఒలింపిక్స్ వల్ల ఎవరికైనా ఉద్యోగాలు వస్తాయా? కాదు. కానీ ఒలింపిక్స్ నిర్వహించడం వల్ల ఆ సిటీకి ఒక పెద్ద గుర్తింపు వస్తది. ప్లస్ దాని ద్వారా ఇన్వెస్ట్‌మెంట్స్ మొత్తం ఆ సిటీకి వచ్చే అవకాశం ఉంటది. ఒక బ్రాండ్‌గా ఆ సిటీ ఎదిగే అవకాశం ఉంటది. కాబట్టి ఒలింపిక్స్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఒలింపిక్స్ వల్ల సామాన్యునికి ఏం లాభం అంటే ఆ కంపెనీలు రావడం వల్ల ఉద్యోగాలు వస్తాయి. సేమ్ ఈ ఫార్ములా రేస్ వల్ల కూడా ఇక్కడ పెట్టుబడులు వస్తే, ఇక్కడ కంపెనీలు వస్తే సామాన్యులకు అందరికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ వికారాబాద్ దగ్గర హుండాయ్ వాళ్ళది ఒక ప్రాజెక్ట్ వచ్చింది. తర్వాత మామ్నార్ దగ్గర అమర్రాజా వాళ్ళు పెడుతున్నారు. దాదాపు ఇంకా మిగతా ఇన్వెస్ట్మెంట్స్ చాలా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ఇప్పుడు కూడా 55 కోట్లు వేస్ట్ కాలేదు. అవి ఈ ఫార్ములా దగ్గర ఉన్నాయి. ఫార్ములా ఈ రేస్ దగ్గర ఉన్నాయి. వీళ్ళు ఒకవేళ మళ్ళీ ఇప్పుడు పెడతామంటే ఆ 55 కోట్లు యూజ్ అవుతాయి. కానీ వీళ్ళకు దాని మీద ఆలోచన లేదు. వీళ్ళకి అవగాహన లేకనే వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఫార్ములా ఈ రేస్ను రద్దు చేసిండ్రు అనేది ఒక ప్రధానమైన చర్చ. వీళ్ళు ఎందుకు రద్దు చేశారంటే జస్ట్ కేటీఆర్ మీద కక్షతో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాబట్టి దీనిలో ఏదో ఉంది అనే ఒక వ్యవహారంతోన దీన్ని రద్దు చేసి మొత్తానికి అసలు దీనిలో ఏదో జరిగిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒకటి. ప్లస్ వీళ్ళు ఏదైతే అరవింద్ కుమార్ను అప్రూవర్గా మార్చుకొని అరవింద్ కుమార్ దగ్గర ఏదో చేద్దాం అనుకున్నారో కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అరవింద్ కుమార్కి సంబంధమే లేదు, ఇదంతా నేను సంతకం పెట్టినా, ప్లస్ నేను చెప్తేనే అరవింద్ కుమార్ 55 కోట్లు ట్రాన్స్ఫర్ చేసిండ్రు, ఇది ఒక ఐడియా ఉండే, మీరు కూడా పెట్టొచ్చు 55 కోట్ల రూపాయలకు స్పాన్సర్ దొరికితే 55 కోట్ల రూపాయలు మళ్ళీ వాపసు కూడా వస్తాయి, కాబట్టి ఇది అసలు అరవింద్ కుమార్కి సంబంధం లేదన్నారు. దీంతోన కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా గవర్నమెంట్ ఉద్యోగుల్లో ఒక చర్చ జరుగుతుంది, ఒక రకమైన చర్చ. మనం జగన్ కేసులో చూసినాం. అదే కాంగ్రెస్ గవర్నమెంట్ జగన్ మీద కక్షతో శ్రీలక్ష్మి లాంటి ఐఏఎస్ను జైలు పాలు చేసిండ్రు. వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చిండ్రు కోర్టుల ద్వారా, మళ్ళీ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. దాని ఇప్పటిదాకా కేసులో ఏమీ తేలలేదు. కానీ ఉద్యోగస్తులను ఐఏఎస్ అధికారులను తీసుకుపోయి జైలు వేసిండ్రు కదా. కానీ ఇక్కడ అసలు అరవింద్ కుమార్కి సంబంధమే లేదంటే అడ్మినిస్ట్రేషన్కి ఒక ధైర్యం వచ్చింది. అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడైనా సరే పొలిటీషియన్స్ వాళ్ళు ఏదైనా ఒక ఆరోపణ వచ్చినప్పుడు తప్పించుకొని మొత్తం అధికారుల మీద తప్పించుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ కేటీఆర్ ఇచ్చిన ఒక స్టేట్మెంట్ మాత్రం నిజంగా మెచ్చుకోదగ్గది. అది అధికారికి సంబంధం లేదు, ఇచ్చింది నేను, ఇప్పించింది నేను, మొత్తం నాకే సంబంధం, అరవింద్ కుమార్కి సంబంధమే లేదని చెప్పేసి తేల్చేసిండ్రు. దాంతోన నిజంగా ఐఏఎస్ అంతా కూడా ఒక హ్యాపీ మూడ్లోకి పోయినరు. ఇట్లా ఉంటే ఓకే, కానీ ప్రతి దానికి మమ్మల్ని దొంగలుగా చూడడం కరెక్ట్ కాదు ప్రతి విషయంలో. ఎందుకంటే ఇప్పుడు మూసీ ఉంది, మూసీ 1,50,000 కోట్ల ప్రాజెక్టుల 10,000 కోట్లో 20,000 కోట్లో దీనిలో ఏదో జరుగుతుంది అనేది ఒక చర్చ ఉంది. ఆ చర్చ ఉంది కాబట్టి ఆఫీసర్లు మేము పనిచేయము, మేము రేవంత్ రెడ్డి చెప్తే మేము వినము అన్నారు అనుకోండి, అప్పుడు ఆఫీసర్లు ఎందుకవుతారు? ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళు అధికారులతో పని చేయించుకుంటారు. అవకాశం వచ్చినప్పుడు ఏదైనా ఆరోపణ వచ్చినప్పుడు కూడా దానికి బాధ్యత వహించాలి. దానిలో కేటీఆర్ నేనే సంతకం చేసినా, నేనే 55 కోట్లు ట్రాన్స్ఫర్ చేయించినని ఆయన ఓపెన్గానే చెప్పేసిండు. ఇప్పుడు కేటీఆర్ మీద కేసు పెడితే ఫార్ములా ఈ రేస్ మీద కూడా కేసు పెట్టాలి. ఇప్పుడు కేటీఆర్ వేస్ట్ అయింది, లేతే ఆ ఫార్ములా ఈ రేస్ నుంచి కేటీఆర్కి మన డబ్బులు వచ్చినాయనేది వీళ్ళు ప్రూవ్ చేయాలి. ఎందుకంటే అది ఒక ప్రపంచ స్థాయి సంస్థ, వాళ్ళు ఎవరికి డబ్బులు ఇవ్వరు. ఓన్లీ ఈ ప్రభుత్వం ఇప్పుడు ఈ ఫార్ములా ఈ రేస్ నిర్వహిస్తామంటే 55 కోట్ల రూపాయలు వినియోగించుకోవచ్చు అని చెప్తున్నారు కొంతమంది. మళ్ళీ అదే నిజమైతే దానిలో నష్టం ఎక్కడ జరిగినట్లు, దానిలో ఎక్కడ ఎవరికి లంచం తిన్నట్లు అనేది కూడా ఇంపార్టెంట్. ఈ విషయంలో ఏం తెలుసుకోవాలి, అసలు ఏం చేయాలి, దీన్ని ఎటు తీసుకుపోవాలి, దీని మీద ఏం రెస్పాండ్ కావాలని ఇప్పటిదాకా కూడా ఎవరు రెస్పాండ్ కావాలి. కాంగ్రెస్ సోషల్ మీడియా కూడా మూగపోయింది. అసలు ఉస్కో అంటూ డిస్కో అనే సోషల్ మీడియాలో అసలు ఇప్పటిదాకా నో కామెంట్. వాళ్ళు ఏదైతే మెయిన్ పాయింట్ దీనిలో కేటీఆర్ దొంగతనంగా 55 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయించిండ్రు అనే పాయింట్ను తీసుకొచ్చిండ్రో, ఆయన దొంగతనంగా కాదు ఓపెన్గానే చేసినా, సంతకమే చేసినా, నేనే చేయించిన అని ఆయనే చెప్పడంతోన ఇక నెక్స్ట్ పాయింట్ లేకుండా పోయింది కాంగ్రెస్ సోషల్ మీడియా వద్ద. కాంగ్రెస్ లీడర్లు కూడా ఎవరు దాని మీద మాట్లాడతలేరు. సరే ఇస్తారేమో ఎప్పటికైనా కౌంటర్, కానీ రేవంత్ రెడ్డి తర్వాత మాట్లాడుతున్నాం, కానీ మిగతా వాళ్ళు ఎవ్వరు అసలు ఇప్పటిదాకా దాని మీద స్పందించలేదు. ఎనీవే కేటీఆర్ ప్రెస్ మీట్ తర్వాత కాంగ్రెస్లో ఒక డైలమా నెలకొన్నది. ఇప్పుడు 55 కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గరనే ఉన్నప్పుడు, 55 కోట్ల రూపాయలు మళ్ళీ వినియోగించుకునే అవకాశం ఉన్నప్పుడు దానిలో నష్టం ఎక్కడ జరిగినట్టు, దానిలో లంచాలు ఎవరికి పోయినట్లు అనేది ఒక బిగ్ క్వశ్చన్. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.